మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. సో ఈ రోజు పుస్తక ఆవిష్కరణ జరిగింది. మన దేశం ఎటుపోతుంది, మనం ఏం చేయాలి, జస్టిస్ చంద్రకుమార్ గారు రాసినటువంటి ఈ పుస్తక ఆవిష్కరణకి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది వక్తలు వచ్చినారు, చాలా మంది మేధావులు కూడా, జర్నలిస్టులు కూడా వచ్చినారు. సో అందులో భాగంగానే ఈ రోజు క్రాంతిదల్ పృథ్వీరాజ్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకోసం ఈ పుస్తకం నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో యువత అర్థం చేసుకొని మరి ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు ఎట్లా ఉండాలి, మరి జనం మారాలన్నా పాలకులు మారాలన్నా, దాని మీద మరి ఎట్లా దేనికోసం రాసినా ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న, ఎట్లా ఉంది ఈ పుస్తకాన్ని సారాంశం ఏంటి? దానిలో దేశంలో ఇలా ఏ రంగాలల్లో దేశం పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది మొత్తం కూలంకుషంగా ప్రతి డేటా మెజారిటీగా కలెక్ట్ చేసి పెట్టినటువంటి డేటా ఉన్నది అందులో. సో అది చాలా ఉపయోగపడే డేటా. అది చాలా కొంచెం భయంకరమైన వాస్తవాలు. అంటే మేము అక్కడక్కడ కొన్ని అంశాలు చెప్పుకుంటూ తిరుగుతుంటాం, కానీ ఇది మొత్తం అన్ని కలిపి ఒక దగ్గర తీసుకొచ్చి ఒక పుస్తక రూపంగా షేప్కు తీసుకొచ్చి పెట్టినాయి. ఇప్పుడు వ్యవసాయ రంగం ఎట్లా ఉన్నది, విద్యకు బడ్జెట్లు ఎట్లా ఇస్తున్నారు, విద్యకు మొట్టమొదలు ఎట్టించారు, ప్రపంచ దేశాలలో ఇలా వేరే దేశాలలో 20% విద్యకు బడ్జెట్ కేటాయిస్తే ఇక్కడ మన దగ్గర 2.5%, 2.9% ఎంతో ఉన్నది. సో అట్లా బడ్జెట్ కేటాయిస్తే విద్యకు ఎంతమంది దూరం అవుతున్నారు, ఇలా బడులు ఎట్లా బంద్ అవుతా ఉన్నాయి, ఏం చేయాలి, వైద్యం సంగతి ఎట్లా ఉన్నది, రాజకీయ నాయకులలో అవినీతి పరులు ఎట్లా ఉన్నారు, క్రిమినల్ కేసెస్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాజకీయ వ్యవస్థలలో. సో ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్ మీద మైనింగ్ వాటి మీద కావచ్చు, ఇటువంటి ప్రతి అంశాల మీద దాంట్లో కూలంకుషంగా ప్రతి వివరాలు అందులో ఒక దగ్గర క్రోడీకరింపజేసి పెట్టున్నది. ప్రపంచ స్థాయిలలో కూడా మన దేశం ఏ రంగాలలో ఏ స్థాయిలలో ఉన్నట్టు కొన్ని దగ్గరనైతే బంగ్లాదేశ్లు, నేపాల్, పాకిస్తాన్లు మనకన్నా మంచిగా ఉన్నాయి. అటువంటి అన్ని డేటాస్ అందులో ఉన్నాయి. ఇదే పొద్దుగాల మన యువతరానికి, మన భారతదేశానికి ఇటువంటి అంశాలు మొత్తం జనం లోపలి కనుక పోయేది ఉంటే వాస్తవిక రూపంగా దాల్చి దాన్ని మన రాజకీయ వ్యవస్థ ఫెయిల్యూర్ అయిందంతా. దాంట్లో రాజకీయ వ్యవస్థ ఫెయిల్యూర్ అయిందంటే ప్రజలు కూడా చెత్త నాయకులను, అవినీతి పరులను ఎన్నుకుంటారు కాబట్టి మనకి దుస్థితి వచ్చింది. ఈ డేటాతోనే పొద్దుగాల యువతరం ఫస్ట్ చైతన్యవంతులై జనం లోపల తీసుకుపోయి జనాన్ని అటు సైడ్ కాకుండా వాస్తవిక రూపంలో. ఈ పుస్తకంలో మేజర్ గా ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ యుగం కదా, మరి ఈ పుస్తకాలను చదివి నిజంగానే సమాజం మొత్తం మారే అవకాశం ఉంటుందా? పాలకుల చిట్టాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ పుస్తకంలో దొరుకుతుంది. ఈ పుస్తకంలో ఉంది, మెజారిటీ ఉంది. సో డిజిటల్ యుగంలో ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, డిజిటల్ యుగంలో పోతున్నది కదా. మీరు పెట్టండి, పుస్తకం మీద రివ్యూ పెట్టండి, మేము వచ్చి మాట్లాడతాము. జనంలో పడిపోతుంది. ఏమున్నది దాంట్లో? చదివేటోళ్ళు చదువుతారు కూడా కదా. ఎందుకు చదవరు? చదివేటోళ్ళు చదువుతూనే ఉన్నారు, ఇనేటోళ్ళు ఇంటనే ఉంటారు. టైం పాస్ చేసినప్పుడు ఎప్పుడైనా సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు. కానీ మంచి ఎవడైతే చెప్తుండో, వాస్తవాలు ఎవడు చెప్తుండో, నిజం ఎవడో చెప్తుండో అది జనం లోపలికి ఎక్కువ రీచబిలిటీ ఉంటుంది. అనేక పుస్తకాలు వచ్చినప్పుడు కూడా, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది మేధావులు రాసినప్పుడు కూడా ఇప్పటికీ ఓట్లకు డబ్బులు తీసుకొని వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇట్లాంటి పుస్తకాలు చదివి మారే అవకాశం ఉంటుంది అన్న ప్రజలు. ఇప్పుడు అది చైతన్యం తీసుకుపోయేట చేతులలో ఉంటుంది. రేపు పొద్దుగాల ఆప్షన్స్ కూడా మంచోళ్ళు రాజకీయ వ్యవస్థలకు వస్తే బరాబర్ ఉంటుంది. ఎందుకుండదు? జనం హక్కున చేసుకుంటారు. ఎందుకు ఇప్పుడు జనం గురించి పని చేసుకుంటే ఎంతో మంది సమిధలు అయిపోలేదా? తుపాకులు పట్టుకొని అడవిలో పోయిన వాళ్ళు లేరా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చెప్పలేదా? కాకపోతే అందరికీ ఒక రాజకీయం మీద ఒక అవగాహన లేకుండా ఓటు చైతన్యం, నా కాపన్నగా సర్పంచ్ నేను ఎందుకైతే రాబోయే అని అనుకున్నట్టు, ఎమ్మెల్యే నేను ఎందుకైతే రాబోయే అనుకుంటే వాళ్ళ అటువంటి వాళ్ళే వచ్చి కూర్చుంటారు. మళ్ళీ దొంగల చేతులనే ఉంటుంది. సో అందుకని ప్రజాస్వామ్య వ్యవస్థను, భారతదేశాన్ని కాపాడాలంటే యువతరం నిజాయితీ పరులు ఉన్నటువంటి వాళ్ళు నిబద్ధతతోటి ఈ రాజకీయాలను కూడా ప్రొఫెషన్గా ఎన్నుకొని, రాజకీయాలు అంటే మళ్ళీ అదే దోపిడీ రాజకీయాలు కాదు, ఈ దేశానికి సేవ చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి యువతరం ముంగట్టుకు వస్తే బరాబర్ సాధ్యమవుతుంది. ఫైనల్ క్వశ్చన్ అన్న, దేశంలో మీరు చూస్తూ ఉన్నారు మొత్తం మారుమోగుతున్నటువంటి పరిస్థితి. ఒక క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ మైనింగ్ స్టార్ట్ అయ్యింది. సో మరి నిజంగానే మైనింగ్ స్టార్ట్ అయితే మొత్తం నేచర్ ప్రకృతి మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది. సో మరి దానివల్ల దేశం కూడా నాశనం అయ్యే అవకాశం ఉన్నది. మాట్లాడుతూనే కొంతమంది పేర్లు పెడతా ఉన్నారు, వాళ్ళకు ముద్రేసి అర్బన్ నక్సలైట్ అని మిగతా పేర్లు పెడతా ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఒక కుట్ర జరుగుతున్నది వాస్తవంగా కూడా. బరాబర్ మైనింగ్స్ జరగాల్సిన అవసరం లేదు. ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది అంటున్నారు, మీకు కరెంట్ అవసరం లేదా, గుట్టలు కూడా బీజేపీ ఎంపీ ఆయన పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. ఆయన టైడల్ ఎనర్జీ ఉంటుంది, సోలార్ ఎనర్జీ ఉంటుంది, సోలార్ నుంచి కూడా కరెంట్, డిఫరెంట్ అంశాలు ఉన్నాయి కదా. నువ్వు ప్రత్యామ్నాయ అంశాలు వదిలిపెట్టి ఇది దోపిడే మార్గంగా చేసుకొచ్చి నువ్వు నేచర్తో చెలగాట మాడితే నేచర్ కూడా నీ మీద కన్నెర చేస్తే భస్మం అయిపోతారు. సో అది రేపు జనానికి కూడా అందరికీ తెలియపే ప్రయత్నం ఆ ఓటర్లను చేస్తున్నాం. జనం తరఫుకెళ్ళి ఉండి కూడా ఈ దేశ సంపదను, మైనింగ్ను ఎట్లా ఆపాలనో ఏందో, అది ఎట్లా మినిమైజ్ చేయాలనో ఏందో అనేది అది కూడా ప్రణాళికలు తీసుకొని పోయే పరిస్థితులనే తీసుకుపోదాం.